ఎసరు అయితే వచ్చేసింది, అయితే పోసేస్తున్నాం. ఏమి అస్సలు ఇంటలేదు. అయింది. జరుగు, నువ్వు కొంచెం జరుగు బయట, అటు జరుగు. గట్క అయితే మంచిగా మసాలా మంచిగా ఉడికితేనే మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉడికినా పర్లేదు కానీ ఉడకకుండా అయితే ఉండద్దు, ఉడికితేనే మంచిగా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. కోళ్ళు అయితే ఇంకా ఇడవలేదు, ఎందుకంటే తొందరగా ఇడిస్తే అయితే కుక్కలు పడుతున్నాయి, అందుకోసమే తొందర అయితే ఇడవలేదన్నమాట. మొన్న ఇడ్చినమైతే ఒక 2 పిల్లల్ని అయితే తీసుకెళ్ళినాయి కుక్కలు, అందుకోసమే ఇక కొంచెం తెల్లారినాక ఇడిస్తున్నాయి అన్నమాట. ఎన్నే మిగిలినాయి అన్ని కోళ్ళల్లో, అక్కడ ఒక 2 ఉన్నాయి గుడ్లు పొదగడానికి కూర్చున్నాయి. వాళ్ళకైతే ఇక్కడ వేయలేదు, ఎందుకంటే కోళ్ళు ఉండే కదా మొత్తం తడి తడిగా అవుతుందని వేయలేదు. తర్వాత అయితే వేయబడుతుంది, ఇటు కూడా వేయలేదు, ఇక ఇటు అటు వేయబడుతుంది. వాళ్ళు జరపరని ఇక మా తాత మొత్తం బండలు అటు మొత్తం సాఫ్ చేసేసిండు, అటు వేసేసిండు. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది మెల్ల. ఇక్కడైతే పప్పు వేసేసిన మా కోసము, మా పాపకైతే అన్నం పెట్టేసిన అక్కడ అన్నపప్పు. ఇదైతే అన్నపప్పు అయితే వేసేసిన. ఇది ఉడికిన తర్వాత పాపకు నీళ్ళు పెట్టాలా. కొంచెం లేట్గానే చేసేదాన్ని అగ్గి, కానీ ఈరోజు పప్పు అయితే తొందరగా ఉడుకుతుందని తొందరగానే చేసేసిన. సగానికి సగం ఉడికినట్టే. ఇక మా పాప అయితే తొందర లేచింది ఈరోజు. నేను లేచిన 15 నిమిషాలకి లేచేసింది అనమాట. నేను 5కి లేస్తే ఈమె అయితే ఒక 5:30కి లేచింది అనుకుంటా. హిందీ వాళ్ళు ప్రాక్టీస్ చేయమన్నా. మాకైతే 5th క్లాస్ నుంచి నేర్పిస్తుండే, ఈమె ఇప్పుడు 2nd క్లాసే కదా, ఈమెకు కూడా నేర్పిస్తున్నారట. బుక్ అయితే ఇవ్వలేదు కానీ ప్రాక్టీస్ చేపిస్తున్నారేమో. ఇక్కడ వరకు వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి. డాడీకి చూపెట్టు, AI వస్తుందట చూడండి. డాడీకి చూపెట్టుకో, నువ్వు కూడా చూడు. కొద్దిసేపు ప్రాక్టీస్ చేయమంటే ఇక ప్రాక్టీస్ చేసింది. వాకింగ్ చేయపోయి కొద్దిసేపు, కొద్దిగా వాకింగ్ చేయపో, తర్వాత బ్రష్ చేసుకొని. డాడీ క్లిప్పు లేవు, ఎక్కడ పెట్టినావు? మా కృతిక పాప అయితే ఇంకా లేవలేదు. లేస్తే హడావిడే, మొత్తం ఇల్లు మొత్తం హడావిడే. స్కూల్కి పోతా ఉంటుంది, స్నానం చేస్తుంది, అన్నం తింటుంది, స్కూల్ దాకా పంపి అని మొత్తుకుంటుంది. అక్కడ వెళ్ళి దింపి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ ఒక గంట ఉంటుందో లేదో రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే పడుకొని ఉన్నది, చూపెడతారండి మీకు. మేమిద్దరం ఇక్కడ పడుకుంటాం. లేచి చైత్ర దగ్గర పడుకున్నది, ఆ చిన్న మంచం చైత్ర పాపది అనమాట. అక్కడ వెళ్ళి పడుకున్నది. ఉడికింది ఇక పాప కోసం మా కోసం కూడా కొంచెం జొన్న గొట్క వండుదామని అన్నం కూడా కొంచెం ఎక్కువ పెట్టేసిన. కృతిక పాప తింటుంది, మేము కూడా తింటాం, కానీ గట్క ఒక్కొక్కసారి తినది. ఎగ్స్ పెట్టేసిన ఆమె కోసం. అయితే కూరగాయలు ఏం లేవు. నిన్న మా ఆయన ఆశీర్వాద్ పోయింది కానీ బాగా లేట్ అయిందని తీసుకురాలేదన్నమాట. ఈ బౌలన్నీ తోమేసినాయి, సెట్ చేసేటివి ఉన్నాయి. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి, అన్నం అయితే ఉడికింది. ఇక కర్రీకి ప్రిపరేషన్ చేయాలా. एक वांगा तरीका ఒక్క వంకాయ అయినా తింటామలేమో, ఒక్కసారి తిన్నామంటే మొత్తం కోతులే తింటున్నాయి. మంచిగా పూత వస్తుంది, కాత వస్తుంది, కానీ మమ్మల్ని తిననిత్తలేవు అవి. ఒక పిందె పడితే చాలు, చూస్తే మొత్తం తినేస్తుంది. గడ్డి మొత్తం మొలిచింది. ఒక రోజు అయితే ఇక సాఫ్ చేయాలి మొత్తం, లేకుంటే దోమలు పరేషాన్ చేస్తాయి తర్వాత. చూడండి, ఒక 2-3 వర్షాలకే మొత్తం పచ్చైపోయింది. కరెంట్ అయితే పోయింది. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. కూర చేసేది ఉన్నది, ఇదిగోండి
స్నానం పోసేసిన చాయ్ తాగేసినాం అనమాట. చాయ్ గంజలు ఎగ్స్ ఉడకబెట్టినాయి. అన్నం అయితే ఉడికింది. వాళ్ళకి ఆమెతోటి కృతిక పాప కూడా స్నానం చేసేసింది. దాంట్లో పోయే డబ్బా, చిన్న డబ్బాలో డబ్బా కడగడానికి వేసిన జిడ్డు పోతుంది. ఎగ్స్ని ఫ్రై చేయాలి. మా ఆయన అయితే ఇక టమాటాలు తీసుకురాని పిజ్జా అంటుంది చైత్ర పాపని. పప్పు అయితే ఉడికింది, కొంచెం ఉడికేది ఉంది. పాపకి నీళ్ళు పెట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టేసిన అనమాట. ఫ్రై చేయను నేను పోయితే లేట్ అవుతుంది. కరెంట్ ఇప్పుడే పోవాలా? ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. మా ఆయన అయితే మంచిగా చేస్తాడు, నేను కూడా చేస్తా కానీ అంత మంచిగా చేయరాదనమాట. ఉల్లిగడ్డలు ఎక్కువ వచ్చిన, ఎందుకంటే టమాటా ఇప్పుడు కొంచెం పుల్లగా వస్తున్నాయి. పాపకు మళ్ళీ జలుబు అవుతుందని ఉల్లిగడ్డలు ఎక్కువ కట్ చేసిన మంచిగా ఉంటుందని. ఏ కనబడతలేదు, కరెంట్ ఇప్పుడే పోయింది. పరేష బరాబరే అవుతాయి ఆ ఉల్లిగడ్డలు అయినాయి కదా. ఈరోజు లెక్క చేసినది. తాత వస్తారా నీతోటి? వెళ్ళేస్తాను. మా ఆయన అయితే టమాటాలకు పోయి వచ్చేసిండు. పాపనైతే రెడీ అయిపోయింది. అక్కడ కూర్చొని ఉన్నది. మేము వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నది స్కూల్కి. కొంచెం సేపు అయితే పోతా ఉంటుంది. ఇక రెడీ చేయని ముట్టుకుంటుంది. అన్నం అయితే తినేసింది. మా ఆయన పుట్టలు పెడతాను. నిన్న నైట్ పెట్టిండు, పిన్నులు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎవరియో అడిగి తెచ్చిండు, ఇక పెడతాడు. మధ్యాహ్నం అయితే తెచ్చి డాడీ అని మొత్తుకుంటుంది చైత్ర పాప. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఎట్లా దొరికినాయి చిన్న టమాటాలు? 700. ఇవి మిరపకాయలు, కొత్తిమీర. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతాను రత్తాంతి. పుట్టలన్నీ పెట్టేస్తున్నాడు మా ఆయన. ఎన్ని బుక్కులు చిన్నాయో, ఇన్ని బుక్కులు చైత్ర పాప కోసం. పాప సెకండ్ క్లాసే కానీ ఇన్ని బుక్కులు అయినా లేదా? చిన్న కాలేదా? ఎండ అయితే ఫుల్ వెళ్ళింది, వర్షం వచ్చేటట్లేదు. ఈరోజు కూడా ఇటు చూడు కృతిక, స్కూల్కి పోదాం దా. మళ్ళీ తానం చేస్తుంది, ఆమెతోటి పోతాను. ఇది కానీ దాక్కుంటాను చూసింది. అద్దాలు డాడీని చూపెట్టాలా? కత్తెర ఏమైంది? టమాటాలు ఏరైతే ఉన్నాయి. చెమటలు ఎట్లా వస్తాయి? ఫుల్ వేడి అవుతుంది. దీని మూతేది పెన్సిల్ బాక్స్. రబ్బర్ కాదు అది. ఇవన్నీ చాక్లెట్స్, బిస్కెట్స్. అవి మొన్న తెచ్చిన బుక్కులు, మా ఆయన తెచ్చిన బుక్కులు. అవి మొత్తం సద్రేసి పెట్టి పప్పు అయితే తాలింపు వేసేసిన, కొంచెం చారు చేసేసిన అనమాట. అన్నం అయితే ఆల్రెడీ పాపతోటి వండి ఇలా చెప్పిన కదా. ఇదిగోండి ఇదే. అటైతే ఏమంటే గట్క కాయడానికి అయితే, జొన్న గట్క కాయడానికి అయితే పెట్టేసిన. ఇది మెసగలేదు ఇంకా. ఆగు, ఇక్కడ తెచ్చి పెట్టిన. ఏ ఆగు ఆగు, అద్దు, ఆగు బిడ్డ ఆగు. ఇక్కడ చూసున్నాను కదా. ఓకే, ఏ పెట్టద్దు, ఆగు. ఇంకా ఎసరు రాలేదు బేట, నువ్వే చేస్తావా? ఇట్లా కప్పి
నన్ను ఎక్కిరిస్తాను నేను ఊదుతుంటే. ఎసరు రావాలా, ఎసరు వస్తే జొన్న నూకలు వేసేయచ్చు. జొన్న పట్టుక వీడియో తీ అంటుంది. హాయ్ చెప్తా, చెప్పు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? పప్పు కూరనా? నేను మాట్లాడేది బాగుంటుంది వీడియో తీసేటప్పుడు. ఒక్కొక్కసారి ఆమె కూడా మాట్లాడడానికి ట్రై చేస్తుంది అనమాట. అందరూ బాగున్నారాను? పడేయకు, ఇటు చూడు. అందరూ బాయ్ కాదు, అందరూ బాగున్నారా? బాగున్నారా? అన్నం తిన్నావా? తిన్నాను. ఏం కూర? గుడ్డు చెప్పడవా? ఎసరైతే వచ్చేసింది, గట్టిగా అయితే పోసేస్తున్నా. ఏమి అస్సలు ఇంటలేదు. అయింది. జరుగు, నువ్వు కొంచెం జరుగు బేట, అటు జరుగు. గట్క అయితే మంచిగా మసాలా మంచిగా ఉడికితేనే మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉడికినా పర్లేదు కానీ ఉడకకుండా అయితే ఉండద్దు. ఉడికితేనే మంచిగా ఉంటుంది, లేకుంటే కడుపు నొస్తుంది తింటే. కొంచెం అగ్గి బాగానే మండాల. గ్యాస్ మీద కంటే పొయ్యి మీద మంచిగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మెల్లగా ఉడుకుతుంది కదా, టేస్ట్ మంచిగా ఉంటుంది అన్న. ఇలా కప్పేసి ఏం చేస్తున్నావు నువ్వు? మట్టేరుతున్నావా? కొడతా మరి నేను. అయింది, చూస్తే ఉడుకుతుంది అన్నం అయితే మంచిగా. కొంచెం ఉప్పు వేసిన వాటర్లో కలుపుతూనే ఉండాలి కొంచెం, లేకుంటే గడ్డలు కట్టినట్టు అవుతుంది. పప్పుతోటి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎసరు రావడమే లేటు, ఉడకడానికి అంత ఏం లేటు పట్టది. ఇదిగోండి, మా కృతిక పాప మంచిగా తింటుంది. మా చైత్ర పాప అంత ఇష్టపడదు కానీ కృతిక పాపతో అయితే మంచిగా తింటుంది. పెరుగన్నంతో టేస్ట్, పెరుగన్నంతో ఇంకా బాగుంటుంది. ఉడుకుతూనే గట్టి పడుతుంది. సేమ్ ఉప్మా లెక్కనే అనమాట. మనం ఉప్మా చేస్తాం కదా, దీంట్లో అవేమి వేయమన్నమాట. ఉడకడం మాత్రం సేమ్ ఉప్మా టైప్. అది తొందర ఉడికిపోతుంది, ఇది కొంచెం టైం పడుతుంది. పాపా ఏం చేస్తున్నావు? చూస్తున్నారు కదా, చూస్తున్నా కానీ దగ్గర పడిపోతుంది. ఇక దగ్గరికి వచ్చేస్తుంది. పడతావు నువ్వు, పడ్డావా? పడ్డావు. లేదు, దెబ్బ తాకలే నీకు కదా. దెబ్బ తాకిందా? పోతావు స్కూల్కి? పంపించాలనా? పోతా అంటాను గట్టిగానే. పోదాం మరి స్కూల్కి పోదామా? కొంచెం వాటర్ ఎక్కువనే పోసిన, కొంచెం మెత్త ఉడకాలని నేనైతే. ఏం చేస్తున్నావు బేట? అక్కడ చదువుతున్నావు, ఇక్కడ చదువుతున్నావు. నువ్వు రెడీ అయిపోయింది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే దించేసుకోవాలా. దించినా చల్లారిన గట్టిగానే అవుతుంది మళ్ళా. అయింది, ఇప్పుడు దించేస్తా. మా వాళ్ళు అయితే అన్నం తింటా. ఎట్లా ఉన్నా చిన్న? నువ్వు కూడా తింటున్నా? అన్నం తిన్నది మళ్ళీ జొన్న గట్క. వాళ్ళ డాడీ తినేసరికి ఇమ్మన్నది మళ్ళీ. బాయ్ చెప్పు ఇక. నువ్వు చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాం. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్.